మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు శివకుమారి. నాకు ఇల్లు సౌకర్యాల ఉండేది చిన్న గుడిసె. అది కూడా వారు వచ్చి మొత్తం పడిపోయింది సార్. మీరే మాకు ఆదుకోవాలి. ఎమ్మెల్యే సార్ ఆదుకోవాలి. మాకు ఉండేది ఇల్లే, అది కూడా పడిపోయింది సార్. గోళ్ళు మీరే ఏదైనా సహాయం చేయండి. మాకెవరు ముందు వెనుక మాకు దిక్కు లేదు. అది యలమరాజుపల్లి గ్రామం, గంగాధర మండలం. చిత్తూరులో రెడ్ క్రాస్ సొసైటీ మన ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేస్తుంది, మీకు తెలుసు. ఇక్కడ జరిగిన ఈ కంటిన్యూగా వర్షాలు పడుతున్న సందర్భంగా ఇక్కడ పూరి గుడిసెలో అతి పేదరాలుగా ఉన్న ఈమె తినేదానికి కూడా తిండి కూడా లేకుండా కష్టంగా జీవిస్తూ ఉంది. ఆమె గుడిసె చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది పరిస్థితి ఏంటని. ఇన్ని రోజులుగా ప్రభుత్వాలు నిజమైన పేదలకు సహాయం చేయలేదు. దయచేసి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, పార్టీలకు అతీతంగా కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా ఉన్నాను నేను. ఈ విషయం తెలిసిన వెంటనే రెడ్ క్రాస్ సొసైటీకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెంటనే రెడ్ క్రాస్ సొసైటీ స్పందించి సెక్రటరీ చిరంజీవి గారు, గోపి సార్ వీళ్ళిద్దరూ వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకుంటూ తాత్కాలిక సహాయం కింద తార్పాల పట్ట, వంట సామాగ్రి ఇవన్నీ వెంటనే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. దానికోసం రెడ్ క్రాస్ సొసైటీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జేసీఐ లయన్స్ క్లబ్ లాగే జేసీఐ కూడా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేస్తూ ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి సందర్భాల్లో నిరుపేదలకు సహాయపడే దానికోసం ఆ సంస్థని స్థాపించారు. దానికి కూడా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శివారెడ్డి, హరిప్రసాద్ రెడ్డి గారు, మరియు చిరంజీవి, మరియు ప్రముఖ సభ్యులు యాగమరెడ్డి గారు, వీళ్ళందరూ అందులో యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా జేసీఐ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరోసారి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, దయచేసి నిజమైన పేదలను కనిపెట్టి ఇలాంటి వాళ్ళకు తొందరగా వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు శివప్రసాద్. నెల్లూరు మండలము అక్కనపల్లి గ్రామానికి చెందిన నిరుపేదరాలైన వృద్ధురాలైన ఆమెకి తోడుగా ఉండాలని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా మేము కొద్దిగా సహాయం చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని చూసి ఇలాంటి వారికి సహకరించాలి, సహాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి మీ ద్వారా తెలియజేయడం ఏమనగా ఇలాంటి వారిని ఎక్కడున్నా ఆదుకోవాలని మరొకసారి తెలియజేస్తాను. నా పేరు హరిప్రసాద్ రెడ్డి. నేను జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో కీలక సభ్యునిగా ఉన్నాను. ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులు, జరుగుతున్నటువంటి ఈ యొక్క తుఫాను, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి పేదవారికి అందరూ కూడా ఉన్నటువంటి ఇల్లు, ఇలాంటి సౌకర్యాలు లేనటువంటి వారికి ఆర్థికంగా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు కూడా అందించడంలో ముందుంటుంది. ఆ జేసీఐ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను కూడా మనం చేసాం. ఇదే అక్కన్నగారిపల్లిలో కూడా మనం ముందుండే మన పిఎస్సిలో కూడా ఇక్కడ మన హెల్త్ సెంటర్లో కూడా మన మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవగాహన దీంట్లో తెలిసిన ద్వారా మనకి ఊరి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఫ్లడ్స్లో చాలా ఒక వృద్ధురాలు చాలా దీనావస్థలు ఇలాగ పరిస్థితుల్లో ఉంది, ఆమెకు ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియడం. దాని ద్వారా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి హరికృష్ణ రెడ్డి కానీ, అలాగే రెడ్ క్రాస్ అసోసియేషన్ సభ్యులు కానీ, అలా జేసీఐ సభ్యులు కానీ అందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు అక్కన్నగారిపల్లికి రావడం జరిగింది. వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, వారికి ఈ రోజుకి కావాల్సినటువంటి ఒక నెల రోజులు సరిపోయినటువంటి సరుకులు ఇలాంటి పాత్రలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం ఇంకా తొందరలో కూడా ఈమెకు కావాల్సిన సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, గోపిని రెడ్ క్రాస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను చిత్తూరు జిల్లా శాఖలో. ఈరోజు మా ఇంకా సభ్యులు కొంతమంది నా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ గారు తెలియజేశారు. ఈ విధంగా ఇక్కడ పూరి గుడిసెలో ఉన్న వృద్ధులను పూర్తిగా ఈ వర్ష ప్రభావం వల్ల వారి హౌస్ అంతా కూడా డ్యామేజ్ అయిందని తెలియజేశారు. సో వెంటనే మేము మా రెడ్ క్రాస్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాము. సార్ అయితే ఈరోజు రాలేకపోయారు, కానీ నేను మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కలుసుకొని వెంటనే స్పందించి ఈ రోజే వాళ్ళకి అందజేయాలని చెప్పి సార్ కోరుకోవడం, వెంటనే మేము కూడా స్పందించి తీసుకొని ప్రతి వరద బాధితులు కానీ ఎన్ని ఫైర్ యాక్సిడెంట్స్ కానీ మేము ఏం చేస్తుంటామంటే
రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ బ్యాచ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగానే వాళ్ళకి టార్పాలిన్ కిట్స్ కానీ ఇంకా కావాలంటే కిచెన్ సెట్స్ కానీ ఇంకొంచెం గ్రాసరీస్ కూడా అవసరం అంటే గ్రాసరీస్ కొని మేము ఎలా చేస్తామంటే కూడా కొన్ని రెడ్ క్రాస్ ద్వారా స్పాన్సర్షిప్ ద్వారా చేస్తాం. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జేసీ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇంకా అదర్ వాసవి క్లబ్స్ కానీ ఇంకా అదర్ గ్రూప్స్ ఆఫ్ ఎన్జిఓస్ సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ సహకారం కూడా అందించమని కోరుతాం. వాళ్ళు కూడా మాకు కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు. చాలా సంతోషం. ఈ రోజు వారికి మంచి జరిగిందని, ఇలాంటివి ఇంకా కొంచెం పెద్ద పెద్ద సంస్థ కూడా ముందుకు రావాలని, ఇలాంటి వారికి ఆర్థికంగా కావచ్చు ఇట్లా గ్రాసరీస్ కూడా వాళ్ళకి సహాయకాలం అందించాలని కూడా మేము రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నామండి. ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు అందరూ మాతో పాటు వచ్చి చేసినటువంటి సభ్యులు, చేసే సభ్యులు అందరికీ కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు.